తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారన్న ఆరోపణలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి సహా ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో 5గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. డిఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ ను అరెస్ట్ చేస్తారని సమాచారం. కుట్ర కేసు ఎఫ్ఐఆర్ లో అశోక్ పేరు కూడా ఉంది. టీవీకే సర్కార్ను కూల్చేందుకు వీరు కుట్ర చేశారని, ఒక్కో ఎమ్మెల్యేకు 10 నుంచి 50 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఒకేసారి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి విజయ్ ప్రభుత్వాన్ని మైనారిటీలోకి నెట్టే ప్రణాళికలను సిద్ధం చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే 35 కోట్ల వరకు ఇస్తామని కన్సల్టెన్సీ సంస్థ ఐపీడీఎస్ కు చెందిన వ్యక్తి తనను సంప్రదించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మొదట చెన్నైలో ఒకరిని, అనంతరం కరూర్లో మరో 2 అరెస్ట్ చేశారు. తాజాగా మరో 5గురిని కస్టడీలోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.